నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు భరద్వాజ ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయ్యి బాగా ఆడుతున్న సినిమా మా ఇంటి బంగారం గురించి ఇవాళ భరద్వాజ గారితో మాట్లాడదాం. భరద్వాజ గారు, ఈ మా ఇంటి బంగారం చాలా అద్భుతంగా ఉందని కొంతమంది అంటున్నారు, బాగాలేదనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి అసలు దీని కథ ఏంది, ఎలా ఉంది? ఇది నిజంగానే ఇంకొంతమంది ఇది స్త్రీలను బలమైన స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సినిమా అని, స్త్రీ హక్కులను కాపాడిన సినిమా అని అట్లా చాలా ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటి దీని ఈ కథ ఏంటి? నిజంగానే స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందా? ఏం జరిగింది? ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సినిమా అని చెప్పుకోవడం కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రధాన పాత్ర సమంత తను ఒక మంచి కోడలుగా ఆ ఇంట్లో ఎమర్జ్ అవ్వాలని అనుకుంటుంది. కోడలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి ఈ అమ్మాయి బ్రాటప్ నుంచి ఉండవు. ఆ అమ్మాయి అనాథ, చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోతారు, ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక స్నేహితురాలు ఉంటుంది అమ్మాయికి. ఆ స్నేహితురాలు కూడా వెళ్ళిపోతుంది, ఎవరో తీసుకెళ్తారు పెంచుకుంటామని. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మరీ లోన్లీ అయిపోతుంది. అక్కడ వార్డెన్ సెక్షువల్ హెరాస్మెంట్ మొదలు పెడతాడు ఈ అమ్మాయి మీద. వాడి టార్చర్ తట్టుకోలేక వాడిని కొట్టేసి పారిపోతుంది అక్కడి నుంచి. పారిపోయిన తర్వాత జీవితంలో ఎలా నడిస్తే అలా నడుస్తూ ఉండగా ప్రతి చోట ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఒక ఉద్యమంలోకి ప్రవేశిస్తుంది. వాళ్ళే తీసుకెళ్తారు ఈ అమ్మాయిని కాపాడి. ఈ అమ్మాయి మీద ఎవరో దాడి చేయబోతే వాళ్ళ నుంచి ఈ అమ్మాయిని కాపాడి తమతో తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఈ అమ్మాయికి యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తారు. నేర్పించి ఒక ధీరగా మారుస్తారు. ఈ అమ్మాయి బేలగా ఉంటుంది, ఆ అమ్మాయిని ధీరగా మార్చి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యంతోనే ప్రతి విషయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైనా మనం సాధించగలము, కొంచెం కష్టపడి ఏదైనా సాధించవచ్చు, అంతే తప్ప నెగిటివ్గా పారిపోనక్కర్లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అమ్మాయికి క్రియేట్ చేసింది ఆ మూమెంటే. అంతకుముందు బేలగా ప్రతి చోట నుంచి తప్పించుకుని పారిపోవాలనుకుంటూ ఉంటుంది. కానీ ఈ మూమెంట్తో అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయిలో ధైర్యం పెరుగుతుంది. జీవితం మనం సాధించుకోవాలి కానీ మనం సరెండర్ అవ్వకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటుంది అమ్మాయి. ఆ ఉన్న టైంలో ఆ అమ్మాయి మూమెంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఒక బ్యాడ్ ఎలిమెంట్ హెరాస్మెంట్ తట్టుకోలేక బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఆ క్యారెక్టర్ని విలన్గా తీసుకుంది డైరెక్టర్. తీసుకుని అతను ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఒక రకంగా ఇతని ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇస్తుంది. ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయిస్తుంది. అరెస్ట్ చేయించి తను బయటకు వచ్చేస్తుంది మూమెంట్లోంచి. బయటకు వచ్చేయటం, ఈ అరెస్టు చేయించటము, మూమెంట్లోంచి బయటకు రావటం, అతను అరెస్ట్ అవ్వటం అంటే నిజానికి అతని పార్టీకి హామ్ చేస్తాడు. ఆ సన్నివేశాలు కూడా చిత్రీకరించాడు. అతను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇంకెవరినో పట్టించేస్తాడు. అంటే అతను ఉద్యమానికి కూడా బ్యాడ్ ఎలిమెంటే అని చెప్పారు. అలాంటి ఎలిమెంట్స్ ఉన్నారు కొంతమంది. జడల నాగరాజు కావచ్చు, లేకపోతే నయీం కావచ్చు, సమ్మయ్య కావచ్చు, ఉన్నారు. దాంతో పెద్దగా భేదాభిప్రాయం లేదు. కానీ ఆ ఎలిమెంట్స్ ఉంటూనే ఉద్యమం చాలామందికి రకరకాల స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా వరకు కన్ఫైన్ అయితే ఆ అమ్మాయికి జీవితాన్ని అర్థం చేయించింది, నడిపించింది ఉద్యమమే. చెడు ఎలిమెంట్స్ను ఉద్యమాలు ఎప్పుడు గెంటేస్తాయి కదా, గెంటేస్తాయి. వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అలాగే బయటకు వస్తాడు ఇతను కూడా. ఇతను బయటకు వస్తాడు. అతన్ని పట్టించి ఈ అమ్మాయి బయటకు వచ్చేసి వేరే ఎవరినో ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ డాక్టర్ పెళ్లి చేసుకుంటాడు ఈ అమ్మాయిని. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి వంట రాదు, అయినప్పటికీ భరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను అనే గిల్టీ కాన్షియస్తో ఇంటికి వెళ్ళడు. అతని చెల్లెలి పెళ్లి సందర్భంగా వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడు, నువ్వు రా ఇంటికి వదినని తీసుకుని అని. అప్పుడు ఇతను ఈ అమ్మాయిని తీసుకుని అక్కడికి వెడతాడు. వెళ్ళినప్పుడు ఫాదర్ పిలవలేదు అని తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వు టెన్షన్ పడకు, నేను ఏదో పద్ధతిలో వీళ్ళని అట్రాక్ట్ చేసి, నేను కదా సమస్య, నేను వాళ్ళకి నచ్చేలాగా ప్రవర్తించడం ద్వారా తిరిగి ఇంట్లో నీకు స్థానాన్ని నిలబెడతాను అని చెప్తుంది. చెప్పి వంట చేయటం ద్వారా కోడలు స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తుంది. అది ఎలాంటి చైతన్యము అనేది అర్థం చేసుకోవాలి ప్రేక్షకుడు.
అక్కడి నుంచి ఉద్యమం ఇచ్చిన చైతన్యానికి ఆమెను నిలబెట్టిన తీరుకి పూర్తిగా వేరే రకమైన పద్ధతిని డైరెక్టర్ ఎన్నుకుంది. అంటే కథకుడు ఎన్నుకున్నాడా, డైరెక్టర్ ఎన్నుకున్నాడా కానీ ఎన్నుకున్నాడు. కథకుడికి ఉద్యమం తాలూకా అతను జస్ట్ ఒక విలన్ కావాలి, ఆ విలన్ ని ఈ అమ్మాయితో కనెక్ట్ చేయటానికి ఒక లింక్ గా ఉద్యమం ఆలోచించాడు తప్ప అంతకు మించి ఏం తెలియదు, ఉద్యమాల గురించి తెలియదు. ఉద్యమం గురించిన కనీసపు అవగాహన లేదు, స్టడీ లేదు. అంటే అదొక మిలిటెంట్ ప్రోగ్రాము, అందులోకి పెడితే ప్రతి వాళ్ళు మిలిటెంట్స్ అయిపోతారు అనేది మాత్రమే తెలుసు అతనికి. రాజురెడ్డి మోరు అనే అతను గతంలో కూడా ఇలాంటి సినిమాలే తీశాడు ఆయన. అతను ఎల్టీటీఈ మీద ఫ్యామిలీ మ్యాన్ అనేది చేసినప్పుడు కూడా ఇలాగే నడిపాడు. అక్కడ ఎల్టీటీకి వ్యతిరేకంగా అంటే ఇన్హ్యూమన్, దానికి వెపన్ తప్ప ఇంకొకటి ఏమి ఉండదు అనే ఫిలాసఫీని నడిపాడు. నిజానికి ఆయుధం పట్టుకున్న మనిషికి కూడా ఒక ఆత్మగౌరవము, ఒక సంఘర్షణ, సమాజం పట్ల ఒక స్పందన ఉంటుంది అక్కడ. దాన్ని మాట్లాడాలి కదా, ఏదో ఒక సన్నివేశంలోనూ ఎక్కడో చోట మాట్లాడాలి. ఈ అమ్మాయి అక్నాలెడ్జ్ చేయొచ్చు ఒక డైలాగ్లో, ఆ ఉద్యమం నుంచే నేను ఇలా తయారయ్యాను, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు నేర్పించింది ఉద్యమమే, కానీ ఆ ఉద్యమంలో ఉన్న ఒక బ్యాడ్ ఎలిమెంట్ నన్ను వెంటాడుతోంది, దాన్ని నిర్మూలించడం నా బాధ్యత. ఎందుకంటే నాకు ఈ మంచి ఆలోచనని, ఈ మంచి అవగాహనని ఇచ్చినటువంటి ఉద్యమం రుణం తీర్చుకోవటం, ఇది అతన్ని చంపటం అనేది. కాబట్టి ఇది నా బాధ్యత. ఇది ఈ కుటుంబాన్ని కాపాడుకోవటం అతని నుంచి అనేది ఒకటే కాదు, ఈ కుటుంబము కావాలి, నాకు ఆ ఉద్యమము కావాలి. ఆ ఉద్యమానికి వీటి వలన నష్టం జరిగింది కాబట్టి ఆ రోజున పట్టించాను, ఈ రోజున వాడు ఇప్పటికీ మారలేదు కాబట్టి వాడిని ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకున్నాను అన్న ధోరణిలో ఒక సన్నివేశాన్ని నడపాలి. ఆ స్నేహితుల మధ్య, ఆ అమ్మాయికి ఒక స్నేహితురాలు ఉంటుంది, ఆ స్నేహితురాలకి ఈ అమ్మాయికి మధ్య కాన్వర్సేషన్లో ఆ సీన్ నడపచ్చు. అంటే అట్లాంటి ఆలోచనే కథ రాసిన ఆయనకు లేదు కదా, లేకపోవడం వల్ల వచ్చినటువంటి దరిద్రం ఇది. ఉండుంటే డెఫినెట్గా అలాంటి సీన్ నడిపి ఉండేవాడు. నిజానికి ఇక్కడ ఈ నక్సల్ ప్రభావిత రాజకీయాలు బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నిలకడైనటువంటి నక్సల్ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక విశ్లేషణ అనండి, లేకపోతే కనీసం దాన్ని డాక్యుమెంటేషన్ చేద్దాము అనే తపన, నిజాయితీతో డాక్యుమెంటేషన్ చేద్దాం అనే తపన కూడా సినిమా పరిశ్రమలో ఏ ఒక్కడికి కనిపించకపోవటం, దాన్ని రొమాంటిసైజ్ చేయటం అనేది ఒక పద్ధతి. అలా సినిమాలు తీశారు. అలా కాకుండా దానిలో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ రెండింటినీ చెబుతూ, దానిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు చెబుతూ, అది ప్రజా జీవితం మీద వేసినటువంటి ముద్రని చెబుతూ అలా సినిమాలు తీయాలి అనేటువంటి స్పృహ సినిమా దర్శకుల్లో ఏ ఒక్కడికి లేకపోవడం అనేది తెలుగు సినిమా అవగాహన రాహిత్యానికి నిదర్శనం. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచానికి న్యూస్ సోర్స్గా మారింది ఒక దశలో. ఈ ఎంఎల్ మూమెంట్లకు సంబంధించి ఏదైనా ఇక్కడే హ్యాపెనింగ్ జరిగేది, ఇదే ప్రపంచం మాట్లాడేది. అది ప్రపంచ న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే వార్తాపత్రికలు కావచ్చు, ఇక్కడి నుంచే న్యూస్ తీసుకుని నడిపేవి. కానీ ఇక్కడ పత్రికలకి కానీ, ఇక్కడ రచయితలకి కానీ, లేకపోతే ఇక్కడ సినిమా దర్శకులకు కానీ ఇది ఏమాత్రము దీంతో లింకేజ్ లేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం. దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకునేటువంటి సెక్షన్ అటువైపు వెళ్ళకపోవడం కూడా దీని అందువల్ల జరిగింది అనుకుంటున్నాను నేను. కనీసపు అవగాహన ఉన్నవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు నరసింహరావు గారు లాంటి వాళ్ళకి కొంత ఇన్ అండ్ అవుట్స్ తెలుసు. వాళ్ళు మూమెంట్ గురించి ప్రపంచానికి చెప్పడం కోసం సినిమాని అలా ఎంచుకుని సినిమాలు చేయలేదు. మా భూమి ఆయన ఏదో ప్రయత్నం జరిగింది, కానీ ఆ తర్వాత నుంచి ఆయన ధోరణిలో సినిమాలు తీశాడు. అలాగే నారాయణమూర్తి రొమాంటిసైజ్ చేసి సినిమాని తీశాడు. అంతే తప్ప కొద్దో గొప్ప ఒక 2-3 సినిమాల్లో అలాంటి ప్రయత్నాలు జరిగాయి. పర్టికులర్గా శ్రీహరి యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా, ఈ పల్లె కన్నీరు పెడుతుందో అనేటువంటి కుసం అనే సినిమాలో కొంత ఆ తరహా ధోరణి కనిపించింది. అంతకు మించి ఎక్కడా కూడా దీన్ని ఒక అధ్యయనం చేసి తీయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా అనుకోకపోవడం దౌర్భాగ్యం. ఇతనిలో ఆ దౌర్భాగ్యం విపరీతంగా కనిపించింది. రాజు నిడుమూరులో కనిపించటం ఎవరికి తెలియదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతి పెద్ద ఉద్యమాల గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం, చదవకపోవడం,
ఎవరినైనా కానీ అడిగినా దాని గురించి సినిమాలు తీయడం ఏదో రకంగా అథెంటిక్ తెలియకుండానే, ఏమీ తెలియకుండా. అథెంటిక్గా సినిమాలు తీసేసి తానేదో అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి చెప్పినట్టుగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోను, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లోనూ మాట్లాడుతున్నాడు. అంటే అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి అని అడిగేటువంటి విలేకరులు, అంటే వీళ్ళకి కూడా అవగాహన లేదు దాని మీద. వీళ్ళు అడగటము, ఆయన మనం సమాజాన్ని చదువుతాం కదా అని చెప్పి ఆయన చాలా గంభీరంగా చెప్పటము, ఆయన అవగాహన రాహిత్యము, అడిగేవాళ్ళ అవగాహన రాహిత్యము, పైగా నెగిటివిటీ ఉంది ఇప్పుడు వీళ్ళ బుర్రల్లో. పర్టికులర్గా ఈ ప్రశ్నలు అడిగేటువంటి ప్రెస్లో ఎవరికి కూడా ప్రాపర్ అవగాహన లేకపోవడమే కాదు, గతంలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ బుర్రల్లోనూ విపరీతమైన వ్యతిరేకత పోగుబడింది రకరకాల కారణాల వల్ల. మీరు ఆ వ్యతిరేకతని కనెక్ట్ చేశారండి బాగా అని వీళ్ళు అభినందిస్తున్నారు అతను. అంటే సమాజంలో ఉన్న వ్యతిరేకతని మీరు బాగా ఛానలైజ్ చేశారు, నక్సలైట్ మూమెంట్ మీద మీరు బాగానే దాడి చేశారు అన్న టోన్లో వీళ్ళు మాట్లాడటం, ఆయనేమో అది తన గొప్పతనంగా తన భుజం తాను తట్టుకుని తాను సభాష్ అనుకోవడం జరుగుతోంది. గతంలో ఎల్టీటీ మీద దాడి చేశాడు, ఇప్పుడు నక్సల్ ఉద్యమం మీద దాడి చేశాడు. ఆయన చెప్పడు కానీ అది నక్సల్ ఉద్యమం అనే విషయం ప్రపంచానికి కన్వే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అటువంటి ఉద్యమం నక్సల్ ఉద్యమం తప్ప ఇంకోటి లేదు కదా. లేదు, సాయుధ పోరాటం అనే ఎజెండాతో నడిచేటువంటి ఒక దళం, ఆ దళానికి కన్ఫైన్ చేసి సినిమాని నడిపే ప్రయత్నం చేశాడు అతను. ఇది తప్పనిసరిగా ప్రజా ఉద్యమాల పట్ల ఆ సినిమా చేసిన ద్రోహమే, ప్రజల పట్ల చేసిన ద్రోహమే. అలాగే ఆడపిల్ల వంట చెయ్యాలి, వంట చేయటం ద్వారానే ఇంట్లో వాళ్ళని ఆకట్టుకోవాలి అని ఆ అమ్మాయి అనుకోవడం అనేది, ఉద్యమాల్లో నుంచి వచ్చిన అమ్మాయి ఇతనికి భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఇంకేదైనా సపోర్ట్ చేయొచ్చు, ఇంకో పద్ధతిలో వాళ్ళ జీవితాల్లో ఉన్న గందరగోళాన్ని సెటరైట్ చేయడం ద్వారా ఆ ఇంట్లో ఎమర్జ్ అవ్వచ్చు అమ్మాయి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి వీళ్ళు. వంటలు చేసి పెట్టడం ద్వారా, అది కూడా సొంతగా వంటలు చేయకుండా ఎవరితోనో వండించి ఆ అమ్మాయి అక్కడ నుంచి హోటల్లో వండుతుంది, హోటల్ రూమ్లో పెడుతుంది ఈ అమ్మాయి ఫ్రెండ్ని. అయితే దాన్ని చాలామంది ఎలా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని ఒక అద్భుత స్నేహాన్ని ఆవిష్కరించిన చిత్రంగా దీన్ని కొనియాడుతున్నారు. నిజంగానే వాళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ ఫ్రెండ్స్గా కొత్త అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా, అంటే యూట్యూబర్ తను యాక్చువల్గా. ఈ సినిమా ద్వారా తనకి వెండితెర అవకాశం కల్పించాడు, దాన్ని సద్వినియోగం చేసుకుంది ఆ అమ్మాయి. చాలా బాగా యాక్ట్ చేసింది. సమంతకి ఆ అమ్మాయికి మధ్యలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ అమ్మాయి కూడా చాలా లీనమై నటించింది పాత్రలో. ప్రతి సన్నివేశంలోనూ నటిగా అమ్మాయి మంచి మార్కులు కొట్టేసింది. మంజూష ఏదో పేరు ఉంది అనుకుంటా. అవును, ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. ఇద్దరు వాళ్ళ జోడీ బాగుంది, వాళ్ళ అభినయం బాగుంది, అక్కడ వరకు ఓకే. కాకపోతే అవి క్యారీ చేసిన ఎలిమెంట్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఆడపిల్ల వంటకి పరిమితం అనేటువంటి ఒక దారుణమైన అభిప్రాయాన్ని కూడా జనం మీద రుద్దే ప్రయత్నం చేశారు. అంటే చాలా చీప్ ట్రిక్ కూడా కదా. చీప్ ట్రిక్ పాత పురాతన భావజాలాన్ని తిరిగి రుద్దేటువంటి ప్రయత్నమే. ఆ రెండో కోడలు బాగా వండుతుంది, ఆ అమ్మాయి కంటే మార్కులు కొట్టేయాలంటే వంట చేయాలి. వంట కాకుండా ఇంకా చాలా పనులు చేయొచ్చు, తనకు వచ్చినవి ఆ ఇంట్లో వాళ్ళకి అవగాహనలో లేనివి, వాళ్ళ లోపాలు వాళ్ళకి తెలియజేయటం ద్వారా ఇలాంటి ఒక మిలిటెంట్ చొరవగా నిర్ణయాలు తీసుకునే ఒక అమ్మాయి మనకి చాలా అవసరము అని ఆ ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యి అమ్మాయిని హక్కును చేర్చుకోవటంగా నడపచ్చు. ఏమాత్రం జ్ఞానం ఉన్నటువంటి రచయిత అయినా ఆ పని చేయలేదు. చివరికి మళ్ళీ స్త్రీల సమానత్వం గురించి చెప్తూ ఒంటింటికి పరిమితం చేసే కార్యక్రమంగా మార్చాడు దీన్ని. అంతే. అందువలన ఇది మా ఇంటి బంగారం అని అనుకోవటం అంటే ఒక మంచి వంట మనిషి దొరికింది మనకి. వంట మనిషిగా మాత్రమే కాదు, ఈ అమ్మాయి నేర్చుకుంటుంది, వంటలు నేర్చుకుంటుంది ఆ ఫ్రెండ్ దగ్గర. నేర్చుకుని నేనే చేస్తాను, మీరేం టెన్షన్ పడద్దు అని ఇంట్లో వాళ్ళని చెప్తుంది. బాగానే ఉంది ఆ సీన్. అయితే
ఈ అమ్మాయిలో ఏం చూస్తుంటుంది ఆ కుటుంబం? ఒక మంచి వంట మనిషిని, అలాగే ఒక మంచి ఫైటింగ్ తెలిసినటువంటి ఒక మిలిటెన్సీ ఉన్న అమ్మాయి, ఇంట్లోకి ఏదైనా ప్రమాదం వస్తే ఎదుర్కోగలిగినటువంటి ఒక మంచి కాపలాదారు, అంటే ఒక గన్మ్యాన్ లాంటిది, ఫ్యామిలీకి గన్మ్యాన్ లాగా ఉండేటువంటి మిలిటెన్సీ ఉన్న అమ్మాయి వంట పని అన్ని పనులు చేసుకుంటుంది. కాబట్టి ఒక మంచి అద్భుతమైనటువంటి బానిసను తెచ్చాడు అని చెప్పి పెద్ద కొడుకుని సన్మానం చేసే పరిస్థితి. ఆ దిశగా కథని నడిపించేశాడు ఆయన. నడిపించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించినట్టుగా ఫీల్ అయి ఉండొచ్చు ఆ కథా రచయిత. అయితే ఉమెన్ అవేర్నెస్ పట్ల అవగాహన ఉంది నాకు అని చెప్పుకునేటువంటి నందిని రెడ్డి గారు ఆ ఫార్మెట్లో కథని డ్రైవ్ చేయటం అనేది ఆవిడికైనా ఎక్కడో చోట ఇబ్బందికరంగా అనిపించి ఉండాలి, ఒక అమ్మాయి కాబట్టి. కానీ తను కూడా అలా ఫీల్ అవ్వాల. అంటే వీళ్ళెవరికి కనీసంగా ఆలోచన రాకపోవటం అంటే దాన్ని నేను ఎలా చూశానంటే, సమాజం మీద ఈ కాషాయ దండు వేసినటువంటి ప్రభావంగా చూస్తున్నాను నేను దాన్ని. అంటే బుర్రలని మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు బుర్రలని వీళ్ళు పూర్తి స్థాయిలో పొల్యూట్ చేసి యాంటీ లెఫ్ట్గా మార్చేశారు. మార్చేయడంతో పాటు ఈ ధర్మము, ఈ కుటుంబ విలువలు, వీటన్నిటినీ చాలా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా విపరీతంగా బుర్రల్లోకి ఎక్కించేశారు. దాని ప్రభావం వల్ల ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. వీళ్ళు కనీసంగా ఆలోచించట్లేదు. అంటే చైతన్యం చంపేసేటువంటి పరిస్థితుల్లోకి జనాల బుర్రలను తీసుకెళ్ళటానికి ఇది ఒక ఉదాహరణ, తీసుకెళ్లారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ సినిమా మీద పాజిటివ్గా రకరకాలుగా చెప్తున్నారు, కానీ దీనిలో ఇంత దుర్మార్గమైనటువంటి కంటెంట్ని వీళ్ళు చాలా అందంగా డెలివరీ చేశారు అనే జ్ఞానం లేకపోతే మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన సినిమా. అంటే ఈ తుపాకులు వేసుకొని పోరాటం వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు పోస్టర్లో చూస్తే తుపాకులు మిలిటెంట్ అంటే ఒక గృహిణి తుపాకీ పట్టుకోవడం అనేది కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు వాళ్ళు. అది వర్కౌట్ అయింది. అంటే ఆడపిల్లలు కూడా రకరకాలుగా కనెక్ట్ అవుతున్నారు. లేయర్స్గా నడిచినటువంటి కథలో అక్కడ పురుషాధిపత్యం ఉంది, అక్కడ కూడా పురుషులు స్త్రీలను అణిచివేయటం అనేది ఉంది అనే లేయర్ కొంతమందికి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇంట్లో మామగారితో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పించారు ఒక సీన్లో. నేను రాజకీయాల్లో ఉండటం వలన నా వలన ఇంటికి చాలా ప్రమాదాలు వచ్చాయి. ఆ ప్రమాదాలప్పుడు మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పుడు ఆ అమ్మాయి వలన ఒక సమస్య వచ్చిందని చెప్పి ఆ అమ్మాయిని వెళ్ళిపోమంటే ఎలా కుదురుతుంది? అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఆ అమ్మాయి మన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాం కదా, అమ్మాయి వంటలు తిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆ సమస్య మనదే అనుకుందాం, అనుకుని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయగలమో ఆలోచిద్దాం అని మామగారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఆ సీన్ బాగుంది. అలాంటి అది వాళ్ళిద్దరి మధ్య స్నేహము, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, ఇలాంటి ఎలిమెంట్స్ బాగున్నాయి. కొంచెం ఆ లేయర్స్లో నడిపినవి. అలాగే మూమెంట్లో ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటారు అని చెప్పడం కూడా ఓకే, కానీ దాన్ని జస్టిఫై చేయకపోవడం అనేది ద్రోహం. ఆ ద్రోహం అనేది కనీసం మనం ద్రోహం చేస్తున్నాము అనే స్ఫురణ లేకపోవడం. ఆ అమ్మాయి అలా తయారయ్యాను, నేను ఆ ఉద్యమం వలనే నా జీవితాన్ని నేను నిలబెట్టుకోగలిగాను అనేటువంటి ఒక కృతజ్ఞతా భావం ఆ క్యారెక్టర్లో నుంచి ఎలివేట్ చేయాలి. అది చేయాలంటే వాళ్ళకి అది అర్థం కావాలి. వాళ్ళకే అర్థం కాలేదు, ఈ పాత్రకే అర్థం కాలేదు. మొత్తానికి అలా ఒక రియాక్షనరీ సినిమాగా మిగిలింది. అంటే మొత్తానికి సినిమాలో ఒకవైపు నక్సల్ ఉద్యమాన్ని చెడుగా చూపించే ప్రయత్నము, రెండో ఒక స్త్రీకి సంబంధించి కూడా బానిసలాగా చూపించే బానిసలాగా. బయటకు చూస్తేనేమో అసలు చాలా మంది ప్రేక్షకులు ఆమెను చాలా రెబల్గా చూస్తున్నారు, కానీ రెబల్ కాదు అక్కడ బానిసలా చూపించారు అనేది మీరు చెప్తున్నమాట. ఈ రెండు విషయాలు మొత్తం సినిమాను నాశనం చేశాయి. దీనికి బాధ్యత రాజు నిడుమూరు, నందిని రెడ్డి గారు ఇద్దరు వహించాల్సిన అవసరం ఉన్నది. చూసిన ప్రేక్షకులు చాలామంది ఎందుకు దీన్ని స్త్రీలు ఖచ్చితంగా చూడాల్సింది, స్త్రీల హక్కులను నిలబెట్టే సినిమాని ఎందుకు ఫీల్ అవుతున్నట్టు? అసలు స్త్రీల హక్కులు గురించినటువంటి చర్చ లేదు అసలు ఈ సినిమాలో ఎక్కడా కూడా. అంటే అమ్మాయి అంటే ఆత్మగౌరవం, ఆత్మగౌరవం కూడా అంతకంటే లేదు. అంటే ఆ అమ్మాయి తన భర్త కుటుంబానికి దూరం అయ్యాడు, తన వలన దూరం అయ్యాడు కాబట్టి తను ఏదో ఒకటి చేసి ఆ ఇంట్లో స్థానం సంపాదించుకుని భర్తని ఆ ఇంట్లో నిలబెట్టాలి
అన్నంత వరకే అమ్మాయి ప్రోగ్రాం. అందుకోసం చిన్న కోడలు పేరు సంపాదించుకుంది, వంటలు అద్భుతంగా చేస్తుందని పోటీ పడి నేను కూడా మనం కూడా సంపాదించేస్తే సెటరైట్ అయిపోతుంది అన్నంత వరకే అమ్మాయి ఆలోచిస్తుంది. అందులో ఆత్మగౌరవం లేదు, ఆత్మగౌరవం లేదు, సమానత్వం లేదు, రెండూ లేవు. అయితే ఆ భర్తని పేరు పెట్టి పిలుస్తుంది. వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటారు మధ్యలో, ఏమిటిది పేరు పెట్టి పిలుస్తోంది అమ్మాయి అని. నెమ్మదిగా అడ్జస్ట్ అవుతారు. తను కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది, వీళ్ళేదో గాయపడుతున్నారు అని. మళ్ళీ ఏమండి అని మొదలు పెడుతుంది, ఏవండి అంటుంది. అయితే ఒకే ఒక్క సీను, ఆ మామగారు మాట్లాడిన సన్నివేశం మాత్రమే కొంచెం మహిళల పట్ల ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కొంచెం కాన్షియస్గా రాసిన సీన్. ఓకే, అది తప్ప మిగిలిన సినిమా అంతా కూడా గందరగోళమే. థ్యాంక్ యూ సార్ భరద్వాజ గారు. థ్యాంక్ యూ.